తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. ఈ రోజు ఉదయం 11:30 లోక్ భవన్ లో నూతన గవర్నర్ గా వస్తున్నటువంటి శివప్రతాప్ శుక్లా ఏదైతే ప్రమాణ స్వీకారం చేయనున్నారో శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరూ కూడా గవర్నర్ కి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. అయితే మనం శివప్రతాప్ శుక్లా రాజకీయంగా మనం తన చరిత్ర చూసుకున్నట్టయితే శివప్రతాప్ శుక్లా ఏబీవీపీ నుంచి వచ్చారు. అది కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఏదైతే రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మోడీ క్యాబినెట్ లో యూనియన్ మినిస్టర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఏదైతే శివప్రతాప్ శుక్లాకు ఉంది. సో ఈ నేపథ్యంలో శివప్రతాప్ శుక్లా పూర్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఏబీవీపీ నుంచి కూడా ఏదైతే బీజేపీలో ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ అలాగే ఏదైతే యూనియన్ మినిస్టర్ గా కూడా చేసుకుంటూ రావడం కూడా జరిగింది. ఇక ఈ నేపథ్యంలో మాజీ గవర్నర్ ఏదైతే ఇంతకుముందు తెలంగాణకు పనిచేసినటువంటి జిష్ణుదేవ్ వర్మ ఏదైతే ఇటీవలే అందరికి సంబంధించినటువంటి ఏదైతే నియామకులు వేరే రాష్ట్రానికి జరిగాయి. సో ఈ నేపథ్యంలో జిష్ణుదేవ్ వర్మ కూడా మహారాష్ట్ర ఏదైతే గవర్నర్ గా కూడా పంపించడం జరిగింది. సో నిన్న మా జిష్ణుదేవ్ వర్మ కూడా అక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో ఈ రోజు ఉదయం 11:30 హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేస్తారు. బాధ్యతలు తీసుకున్నారు. యమున. థ్యాంక్ యూ అజీం.